హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈరోజు మీ ముందుకి ఒక వెల్ డెవలప్డ్ అండ్ వెల్ కనెక్టివిటీ ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని తీసుకొచ్చానండి. ఇది ఎక్కడుంది, అసలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిసియేషన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో, ఇవన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నాం, ముంబై హైవే దగ్గర ఉన్నామండి. ముంబై హైవే దగ్గర మీకు సంగారెడ్డి ఐడియా ఉంది కదా, సంగారెడ్డి దాటిన తర్వాత మీకు పెద్దాపూర్ వస్తుంది. పెద్దాపూర్ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక నాగసాన్పల్లి అనే విలేజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే మన వెంచర్ నుండి మీకు ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ RRR అనేది వస్తుంది. RRR రావడం వల్ల మాకేంటి యూస్, మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏంటి బెనిఫిట్ అని అడుగుతారా? మీకు ORR ఐడియా ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మీకు ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చిందో మీకే తెలుసు. సో ఇన్ ది సేమ్ వే మీకు RRR వస్తే ఈ సరౌండింగ్స్లో అంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిట్లో కూడా మీకు అదే విధంగా అప్రిసియేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే 9 ఎకర్స్లో ఉంటుందండి ప్రాజెక్ట్ అయితే మీకు, అండ్ 100+ యూనిట్స్ అయితే ఉన్నాయి. సైజెస్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యాజ్ పర్ DTCP నార్మ్స్ ప్రకారం మీకు కంప్లీట్ చేసేసారండి డెవలప్మెంట్స్ అన్నీ కూడా. రెగ్యులర్గా అయితే మీరు చూసుకుంటే DTCPలో నార్మల్గా BT రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇక్కడ మీకు అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్తో సహా మీకు సిమెంట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే మీకు పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, అండ్ ఈచ్ ప్లాట్కి కూడా మీకు వాటర్ కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను వెంచర్ వీడియో కూడా నేను ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ పాయింట్ చూసుకుంటే మీకు విలేజ్లోనే ఉంటుంది ఈ వెంచర్ అయితే, అండ్ పక్కనే హౌసెస్ ఉన్నాయండి. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ ఉంటున్నారు జనాలు. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్ అప్రిసియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇమ్మీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లేదా ఒక ఇండివిజువల్ హౌస్ ఆర్ ఫామ్ హౌస్ లేదంటే ఒక వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకొని మీరు ఇప్పుడు స్టే చేయొచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్తాను, ఈ వెంచర్ చూపిస్తూ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఈ ప్రాజెక్ట్ మీకు ఎగ్జిట్ నెంబర్ 3 ఐడియా ఉంది కదా ముత్తంగి, అక్కడ నుండి జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అంటే సంగారెడ్డి ఐడియా ఉంది కదా, సంగారెడ్డి దాటిన తర్వాత మీకు పెద్దాపూర్ అనే ఏరియా వస్తుంది. అక్కడ నుండి మీరు ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మీకు అక్కడ నాగసానిపల్లి అనే విలేజ్ అయితే ఉంటుంది. సో ఆ విలేజ్ లోపలే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చుట్టుపక్కల ఏరియాస్ అంటే ORR సరౌండింగ్స్లో అంతా కూడా డెవలప్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ ది సేమ్ వే మనకి RRR రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆ ఏరియాస్ అన్నీ కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కిందే వస్తుంది. ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకు ఇమ్మీడియట్ అప్రిసియేషన్ అనేది ఉంటుంది. ఈ ఏరియాలో ముంబై హైవే పక్కనే ఉన్న ప్లేసెస్లో అయితే మీకు 25,000 to 30,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. అండ్ 2 కిలోమీటర్స్ ఇన్సైడ్ వచ్చాక అంటే ఈ ఏరియాలో నాగసాన్పల్లి ఏరియాలో మీకు 23,000 లేదంటే 22,000 ఈ రేంజెస్లో నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఇది మీకు 14,999 అయితే ఉందండి. అండ్ ఆ 14,999 కూడా ఇప్పుడు మీకు లాంచింగ్ కింద 13,999కి ఆఫర్ ప్రైస్లో ఉంది. ఇలా ప్లాటింగ్ వెంచర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మెయిన్గా చూసుకునే కొన్ని పాయింట్స్ ఏంటి, సరౌండింగ్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇమీడియట్గా అప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుంది, సరౌండింగ్స్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా, అండ్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఇలా ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూసుకుందాం. నియర్ బై మీకు అరబిందో ఫార్మా కంపెనీ ఉంది, ట్రైటాన్ ఎలక్ట్రిక్స్ కంపెనీ, తోషిబా ట్రాన్స్మిషన్స్, MRF కంపెనీ, ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఓక్సన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, అండ్ మోస్ట్లీ సంగారెడ్డి టౌన్కి జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. IIT హైదరాబాద్కి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాపర్టీ చూసినట్టయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.